శుభాకాంక్షలు అండి. ముందుగా అందరికీ, మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ నాగదేవుల అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. నాగపంచమి ఈరోజు విశిష్టత గురించి కూడా ఒకసారి చూద్దాము. నాగపంచమి హిందూ సాంప్రదాయంలో ఎంతో పవిత్రమైన పండుగ అండి. ఇది శ్రావణ మాసంలో వచ్చేది తొలి పండుగ. ఈ రోజున నాగదేవతని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా నాగులకు మన కుటుంబానికి సుఖ సంతోషాలు కలుగుతాయని మనకు నమ్మకం. ఈ పండుగ మనకు ప్రకృతిని ఇంకా జీవరాశులను గౌరవించాలి అనే దానిని తెలుపుతుంది. అలాగే సందేశాన్ని కూడా మనకు ఇస్తుంది. ప్రకృతిని ఎలా గౌరవించాలి అనే సందేశాన్ని కూడా మనకు ఈ పండుగ సందేశాన్ని ఇస్తుందన్నమాట. నాగపంచమి రోజున పాలు, పూలు, పసుపు, కుంకుమతో నాగదేవతని పూజించి కుటుంబ శ్రేయస్సు కోసం మనం ప్రార్థిస్తాము నాగదేవతని. అలాగే నాగదేవత అనుగ్రహంతో అందరి జీవితాల్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖ సంతోషాలు నిండాలి అని కోరుకుంటున్నాను. మనం అందరం కూడా నాగదేవతని పూజించి ఈరోజు వెళ్ళి పాలు, పూలు, పసుపు, కుంకుమలతో నాగదేవతని పూజించి మనం కూడా నాగదేవత అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. మీరు కూడా అందరూ వెళ్ళి నాగదేవత అనుగ్రహం పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఈ వీడియో ఇంకా కొంతమందికి వెళ్తుంది. మా ఛానల్కి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. నేను కూడా మా SSM వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరికీ నాగదేవత ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మన పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు అండి. మనము పాలు పోసి రావటం వల్ల మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.